నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసెస్లో భాగంగా ఇప్పుడు బేసిక్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతవరకు యాక్టింగ్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోమని, వాటిని బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ అని డివైడ్ చేసుకోమని చెప్పుకున్నాం. బాడీ లాంగ్వేజ్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసాం, ఎక్స్ప్రెషన్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పుడు డైలాగ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిందటి వీడియోలో బాడీ లాంగ్వేజ్ కోసం చిన్న చిన్న ఎక్సర్సైజులు ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పుకున్నాం. ఉదాహరణకి కాలుకి దెబ్బ తగిలితే కుంటుకుంటూ నడిచేటట్టు, గజగజ చలికి వణికిపోయేటట్టు, లేదా భయపడుతూ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయమని చెప్పుకున్నాం. తర్వాత ఎక్స్ప్రెషన్స్లో నవ్వడం, ఏడవడం, కోపంగా ఉండడం లాంటి కొన్ని ఎక్సర్సైజుల్ని బేసిక్స్లో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చో ప్రారంభ దశలు అనేది కొంచెం చెప్పుకున్నాం. ఇప్పుడు డైలాగ్స్. నేను ప్రతి వీడియోలో బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ అని ఎంతవరకు వచ్చిన అన్ని వీడియోల్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇది యాక్టింగ్లో చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ముఖ్యం. మనం యాక్టింగ్ చేసేటప్పుడు షూటింగ్ టైంలో డైరెక్టర్ యాక్షన్ అనగానే మనకి ముందుగా గుర్తుకు రావాల్సింది బాడీ లాంగ్వేజ్. మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నామో ఆ బాడీ లాంగ్వేజ్ మనం గుర్తు తెచ్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్ స్టార్ట్ చేస్తూ ఎక్స్ప్రెషన్ కూడా, అక్కడ సీన్కి ఏముందనేది ఎక్స్ప్రెషన్ కూడా మనం ఉండాలి అని గుర్తు తెచ్చుకోవాలి. ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేస్తూ అప్పుడు డైలాగ్ అనేది చెప్పాలి. సో అందుకని మీకు బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, డైలాగ్స్ అని పదే పదే చెప్తున్నాను. మీకు ఇది గుర్తుండాలంటే బాడీ లాంగ్వేజ్ బి, ఎక్స్ప్రెషన్స్ ఈ, డైలాగ్స్ డి, బిఈడి బెడ్ అని సింపుల్గా గుర్తుంచుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు డైలాగ్స్ విషయానికి వస్తే, డైలాగ్స్ గురించి మనం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, డైలాగ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఒక సీన్లో మనం టీ తాగుతున్నట్టు, ఆ టీ బాగున్నట్టు, తర్వాత అందులో కొంచెం పంచదార ఇంకొంచెం ఎక్కువైతే బాగుండు అని డైలాగ్ చెప్పాలి సీన్లో. టీ తాగుతూ టీ బాగుందని చెప్తూ, అలాగే ఇంకొంచెం పంచదార ఎక్కువైతే ఇంకా బాగుండని చెప్పాలి. ఇది సీన్. ఉదాహరణకు అనుకుందాం. ఇప్పుడు ఈ సీన్ చేస్తే సీన్ ఎంతవరకు బాడీ లాంగ్వేజ్తో చేయొచ్చు, ఎంతవరకు ఎక్స్ప్రెషన్తో చేయొచ్చు, ఎంతవరకు డైలాగ్స్ అవసరం ఉంటుంది సీన్లో అనేది ఇప్పుడు చూద్దాం. ఇంకోటి గ్లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఈ గ్లాసులో టీ ఉంది, ఖాళీదే. మనం టీ తాగినట్టుగా నటించడానికి గ్లాస్ ఉంటే సరిపోతుంది. నాకు ఇస్తున్నారు టీ, తీసుకుంటున్నాను. టీ బాగుంది, కానీ కొంచెం పంచదార ఎక్కువైతే ఇంకా బాగుండు. ఇలా చేసినప్పుడు ఫస్ట్ టీ తాగడం అనేది ఇలా చేయొచ్చు. టీ లేకపోయినా బాడీ లాంగ్వేజ్తో, చేతులతో ఇలా బాడీ మూమెంట్స్. తర్వాత బాగుంది అనే విషయాన్ని ఇలా బాడీ లాంగ్వేజ్తో చేస్తూ ఒక అని ఏదో లైట్గా స్మైల్ ఎక్స్ప్రెషన్ ఏదో ఇస్తూ చెప్పవచ్చు బాగుందని. కానీ ఇంకా బాగుండాలి, టీ పంచదార కొంచెం తక్కువైంది అనే విషయాన్ని మనం ఎక్స్ప్రెషన్ ద్వారా కానీ బాడీ లాంగ్వేజ్ ద్వారా కానీ చెప్పలేము. అది టీలో కొంచెం పంచదార ఎక్కువ ఇస్తే ఇంకా బాగుండు అనే విషయాన్ని ఒక డైలాగ్తో మాత్రమే చెప్పగలం. ఇప్పుడు మీకు డైలాగ్ అనేది ఎందుకు అవసరమో యాక్టింగ్లో మీకు అర్థమై ఉంటుంది. అలాగే కొన్ని సీన్స్లో డైలాగ్స్ యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది అనేది ఇంకా ముందు డీటెయిల్గా చెప్పినప్పుడు ఇంకా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు డైలాగుల్ని ఎలా చెప్పాలి, మనం డైలీ ప్రాక్టీస్ చేయాలంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది కొద్దిగా చూద్దాం.
డైలాగులు మనం ఒక సీన్లో మనకి డైలాగ్ పేపర్ ఇచ్చినప్పుడు డైలాగ్ పేపర్ తీసి చదువుకొని ఆ డైలాగ్ ఎవరితో చెప్తున్నాం ఆ సందర్భం మనం చేస్తున్న క్యారెక్టర్ని గుర్తు తెచ్చుకొని యాక్షన్ చెప్పగానే మనం ఆ బాడీ లాంగ్వేజ్ తీసుకొని ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొని అప్పుడు ఆ డైలాగ్ని చెప్పాలి. డైలాగ్ని చదివినట్టు కాకుండా చెప్పాలి, అంటే మాట్లాడినట్టు. ఉదాహరణకి ఒక చిన్న చిన్న డైలాగ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఉదాహరణకి ఒక డైలాగ్, మనం ఒక ఫంక్షన్లో ఎక్కడ ఉన్నాం, వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అప్పుడు మనకి ఒక డైలాగ్, ఆ డైలాగ్ చదువుతాను ఎలా ఉంటుందో చూడండి. ఏమండి ఇలా రండి, ఏమండి ఇలా రండి, 2 పదాలు సింపుల్గా, 2 లేదా 3 పదాలు సింపుల్ డైలాగ్ ఇలా తీసుకొని దీన్ని ఏమండి ఇలా రండి అనేది చదవడం. మా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది, మాట్లాడినట్టు ఉండాలి. ఏమండి ఇలా రండి అని డైలాగ్ రూపంలో చెప్పవచ్చు. దీన్నే 2-3 రకాలుగా చెప్పడం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా అంటే ఏమండి ఇలా రండి అంటే అటు వెళ్ళిపోకండి, ఇలా రండి అని. లేదా ఏమండి ఇలా రండి అంటే రండి ఇక్కడ మాతో కూడా కొంచెం మాట్లాడండి రండి అని అర్థం వచ్చేటట్టు. ఇలా 2-3 రకాలుగా. లేదా అక్కడ సందర్భంలో వాళ్ళ సీన్లో ఏం చెప్పారు, అక్కడ ఏ సందర్భంలో ఆ సందర్భం తగ్గట్టు కూడా ఈ డైలాగ్ని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనం డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నామో అది ఏ క్యారెక్టర్ ఆ డైలాగ్ చెప్తుందో ఆ క్యారెక్టర్లో బాడీ లాంగ్వేజ్ తెచ్చుకొని బాడీ లాంగ్వేజ్తో స్టార్ట్ చేస్తూ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అప్పుడు డైలాగ్ని ఆ విధంగా చెప్పాలి. అప్పుడు డైలాగ్లో కూడా ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది. అదే ఇంకా డెప్త్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ క్లాస్లో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్స్ కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే డైలాగ్ని చిన్న చిన్న డైలాగుల్ని ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు అనేది. చిన్న చిన్న డైలాగుల్ని తీసుకొని 2-3 రకాలుగా చెప్పడం అనేది మనం స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇంతవరకు మీకు డైలాగ్ యొక్క ప్రాముఖ్యత సీన్లో ఎలా ఉంటుందో అనేది మీకు కొంచెం యాక్టింగ్లో డైలాగ్ యొక్క ప్రాముఖ్యత అనేది కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతవరకు మనం బేసిక్స్లో బాడీ లాంగ్వేజ్ గురించి, ఎక్స్ప్రెషన్స్ గురించి, డైలాగ్స్ గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా లేకపోతే ఇంకేమైనా బెటర్గా ఐడియాలు ఉన్నా మీరు నా కామెంట్ రూపంలో చెబితే నేను ఇంకా బెటర్ అయ్యి ఇంకా మంచి సబ్జెక్ట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో ఇది బేసిక్గా యాక్టింగ్ కొత్త వాళ్ళ కోసం కాబట్టి బేసిక్స్ అనేది నేను చెప్తున్నాను. తర్వాత వీటిని ప్రాక్టికల్స్ రూపంలో కూడా మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం కూడా చేస్తాను. మా వీడియోని మీరు యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అప్పుడు మీకు కొంచెం బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే సినిమా యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.